భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంట్రాక్టు ఉపాధ్యాయుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఐటీడీఏ ఆఫీసు ఎదుట 10 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని, సర్వీసులు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మెలో భాగంగా ఐటీడీఏ ఆఫీసు ముందు బతుకమ్మ ఆడుతూ ప్రత్యేకంగా నిరసన తెలిపారు. తమ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఈ నిరసనలో పాల్గొన్నారు. మహిళలమైనటువంటి మేము మహిళా ఉపాధ్యాయులము చైల్డ్ కేర్ లీవ్స్ లేవు, మెటర్నిటీ లీవ్స్ లేక చిన్న చంటి పిల్లలతో పాఠశాలకు వెళ్ళి అక్కడ పని చేయవలసి ఉన్నది. అక్కడ ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించట్లేవు మాకు. కాబట్టి ఇకనైనా మా సమస్యలను గుర్తించి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు కమిషనర్తో మాట్లాడి పై అధికారులతో మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. చాలా దూర ప్రాంతాలలో ఎప్పుడంటే అప్పుడు మాకు డిప్యుటేషన్లు ఇస్తూ ఎన్నో సమస్యలను గురి చేస్తున్నారు. కాబట్టి మాకు ఎటువంటి జీతాలు లేవు. 6 నెలల నుంచి జీతాలు లేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. మాకు వెంటనే ఎంటీఎస్ కల్పించి మాకు మెటర్నిటీ లీవ్స్ని కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. అదేవిధంగా మాకు ఎప్పుడు పడితే అప్పుడు డిప్యుటేషన్లను పేరుతో చాలా శ్రమ దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాము. గత 13 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 65 ఆశ్రమ పాఠశాలలో కీలకంగా 10వ తరగతి బోధించేటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులం. మేము 13 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. 2100 మంది ఉన్నాం. మా యొక్క గొంతమ్మ కోరికలు ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టుతో పాటు మాకు కూడా ఒక జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ని అమలు చేయకుండా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా 5 నెలలు 6 నెలలు కూడా వేతనాలు చెల్లించకుండా మాతో శ్రమ దోపిడీ చేపిస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న 2100 మంది గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఈరోజు మరి నిర్వధిక సమ్మె చేస్తున్నాం. ఒకవైపు 24వ తారీఖున కమిషనర్ కార్యాలయం నుండి మరి చర్చల పేరుతో ఐటీడీఏ పీఓలకు చర్చలు జరపండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినా కూడా మరి ఇప్పటిదాకా వాటి విషయంలో మరి ప్రభుత్వానికి కానీ ఇటు ఐటీడీఏ అధికారులకు కానీ చిత్తశుద్ధి లేదు. మహిళలమైనటువంటి మేము మహిళా ఉపాధ్యాయులు